స్పెషల్ ప్రతి వీకెండ్లో ఒక అందరి టీవీ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తీసుకొస్తూ ఉంటుంది. ఈ రోజులో భాగంగా ప్రస్తుతం మానస వినాయక చవితి నడుస్తుంది. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు నడుస్తున్నాయి. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేక కార్యక్రమం మనం చర్చించబోతున్నాం. ముఖ్యంగా కాన్సెప్ట్ ఏంటి అంటే పురాణ కాలంలో కానీ గత కాలంలో కానీ అంటే ఒక 10 సంవత్సరాల క్రితం కనుక తీసుకుంటే గ్రామాలలో జరిగేటువంటి వినాయక నవరాత్రి ఉత్సవాలు పచ్చని పందిళ్ల మధ్య మేళ తాళాలతో అంటే డప్పు చప్పులతో అలా తీసుకెళ్లేవాళ్ళు. కానీ ప్రస్తుతం రోజులలో ఎలా జరుగుతుందంటే అది ఎవరైతే వినాయకుడు ఉన్నారో వినాయకుడికి రకరకాల ఆకారాలను కట్టబెట్టేసి డీజే చప్పులతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏమంటుంది మనస? ప్రజెంట్ జనరేషన్ అయితే ఫ్యాషన్ సైడ్ తిరిగారు కాబట్టి, సో ఫ్యాషన్గా ట్రెండీగా ఉండాలి కాబట్టి సో అట్లా ఆలోచన వచ్చేసి చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అదే ఇప్పుడు చూస్తే రకరకాలైనటువంటి విగ్రహాలు, ఒక దగ్గర స్పైడర్ మ్యాన్ విగ్రహము, ఒక దగ్గర టైటానిక్ విగ్రహము, ఈ మధ్యలో ట్రెండ్గా వచ్చింది దేవర విగ్రహము, పుష్ప విగ్రహం అని చెప్పేసి పెడుతున్నారు. అంటే ఇవన్నీ అరికట్టేందుకు ఇప్పుడు మనం హిందూ సంప్రదాయం ఏదైతే ఉందో హిందూ సంప్రదాయంలో ప్రథమంగా పూజించేది కేవలం వినాయకుని మాత్రమే. వినాయకుని పూజించే జరగని పూజ అంటూ ఉండదు. వినాయకుని పూజ జరుగుతుంది కాబట్టి ఫస్ట్ వినాయకుడికే ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాంటి వినాయకుడిని ఇలాంటి వికృతమైనటువంటి చేష్టలు తీసుకొచ్చి పెడుతున్న సందర్భంగా మానస ప్రతి సంవత్సరం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైతే కొద్ది రోజుల ముందు నుండి గవర్నమెంట్ ఏం చేస్తుంది లేదా అధికారులు ఏం చేస్తూ ఉంటారంటే కేవలం మట్టి వినాయకులనే పూజిద్దాం, ఇలాంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటిది వ్యతిరేకించాలి, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనేసి మనకి హింట్ ఇస్తున్నారు, చెప్తున్నారు, సూచనలు చెప్తున్నారు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ సౌండ్ పొల్యూషన్ చెయ్యొద్దు అని ఇవన్నీ చెప్పి మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఏ అధికారులు ముందటికి వచ్చి అడగడం లేదు. పోనీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటే ఆగుతుందంటే రకరకాలమైనటువంటి ఇప్పుడు మనం చూస్తున్నాం స్క్రీన్ పైన ఇలాంటి ఏవైతే విగ్రహాలు ఉన్నాయో ఈ విగ్రహాలను కూడా వ్యతిరేకించేటువంటి సనాతన ధర్మాలు ఏవైతే ఉన్నాయో వారు కూడా వీటిని వ్యతిరేకించాలి అని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కానీ లేకపోతే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కానీ వాళ్ళు కూడా పట్టించుకోలేని సందర్భాలు కనిపిస్తున్నాయి. అంటే యాక్చువల్గా అయ్యగారులు మనం చెప్పుకునేట్టయితే ఇప్పుడు పూజారుల వరకు ఎలా ఆలోచిస్తున్నారు, మామూలుగా పెళ్ళిళ్ళలోనే ఇలా చెయ్యకూడదు అని చెప్పినా దాన్ని ట్రెండీ అనేసి స్నో స్ప్రే చేయడం ఇట్లాంటివి చేస్తున్నారు వాళ్ళు. సో నేను చెప్పడం వల్ల ఎవరు మానట్లేదు అనేసి సో వాళ్ళు కూడా నా ధర్మం ఏదో నేను చేసుకుంటా, పూజ చేస్తా, వెళ్తాను వస్తాను అన్నట్టుగానే పూజారులు ఫిక్స్ అయిపోయారు అన్నట్టు. తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కమర్షియల్ గా నాకు 4 రూపాయలు ఎక్కువ వస్తాయి కదా అని మాకు డబ్బులు కావాలి. ఎవరైతే వినాయక చవితి నవరాత్రి విగ్రహాలు వాళ్ళు కన్వీనర్స్ అంటే నిర్వాహకులు ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి వెరైటీ టైప్ తీసుకురావాలని చెప్పి ఇప్పుడు ఈ మధ్యలో యువత పైన ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము. పోతే పుష్పలో సూసేకి అగ్గి రవ్వ మాదిరి అన్న సాంగ్ లో ఉన్న స్టెప్ లాంటి ఐడల్ ని పెట్టుకొని ఇంకా అది ట్రెండ్ అవుతుంది ఇప్పటికే. ఆల్మోస్ట్ అది ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో ట్రెండీ అయిపోయింది. మరి అలాంటప్పుడు అధికారులు కానీ అంటే ఇలాంటి సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తులు కానీ వీళ్ళందరూ కూడా ఈ ప్రతిసారి ఏదో ప్రారంభం అవుతుంది అన్నప్పుడు చేసేటువంటి బాహటం ఏదైతుందో ఆ నిర్వాహకులు ఇలాంటి నిషేధిస్తే ఎలా ఉంటుంది అంటే గతంలో మనం ఒకసారి ఊహించుకోవచ్చు. గతంలో చిన్నతనం నుంచి చూసుకున్నట్టయితే ఎప్పుడు ఇట్లాంటి ట్రెండీ వినాయకులు కానీ ఎక్కువ మట్టి వినాయకులకే ప్రియారిటీ ఇచ్చేది. ఇంకోటి స్కూళ్ళలోనే ఇలా చెయ్యాలి అని ఉపాధ్యాయులు కూడా అదే నేర్పించారు. సో అట్లా నేర్పించి ఆ ఒక మట్టి విగ్రహాలు మాత్రమే కాకుండా చిన్న చిన్న బొమ్మలని, వంట వస్తువులని అవన్నీ స్కూల్లోనే నేర్పించేది. కానీ ఈ రోజులలో అది లేదు. ఇప్పుడు ఈ రోజులలో ఏమొచ్చింది, క్లే వచ్చింది. బొమ్మలు తయారు చేసుకోవడానికి క్లే అని వచ్చింది. సో ఆ క్లేతోని పిల్లలకి నేర్పించడం వల్ల ఏమైంది, వాళ్ళు అదే నేర్చుకొని ఇప్పటికీ ఈ కెమికల్ కి అలవాటు అయిపోయారు. ఒకటోది అంటే ఇదంతా ఒక రకమైనటువంటిది. అదైతే వినాయకుని దగ్గర వేసేటువంటి అంటే మార్నింగ్ ఇంతకుముందు ఏంటంటే భజనలతో చేసేవారు, ఈవినింగ్ మార్నింగ్ భజనలు చేసేవారు. మార్నింగ్ లేస్తే ఉదయాన్నే ఏం చేస్తున్నట్టే సరే ఏదో ఫార్మాలిటీగా పొద్దున్నే లేసాను ఒక చెప్పేసి ఓ సుప్రభాతం వేసేసి అన్ని పేరడీ గల సాంగ్స్ కూడా వేస్తున్నారు. డీజే సాంగ్స్ సాంగ్ విజం అంటే అనేటువంటి ఆ సాంగ్ ఏదైతుందో అది వినాయకుడి పైన రాయడం అంటే ఒక మనకు సంప్రదాయం ఎటుపోతుంది.
అంటే పిల్లలకు రేపు రానున్న భవిష్యత్తులో భక్తి పాటలు అనేవి తక్కువై ఇలాంటి పేరడి పాటలనే గణపతి చూసేటువంటి కార్యక్రమం కూడా త్వరలో చూడబోతాం. ఏమంటే రానున్న రోజుల్లో చూడబోతాం. ఆల్రెడీ ఇప్పటికే సగం చూసేస్తున్నాం. ఇంకా రాను కనీసం ఈ అర్చనలు పూజలు కూడా వినిపించేలాగా లేవు. వీటిపైన ఎవరు యాక్షన్ తీసుకోవాలి? గవర్నమెంట్ ఫస్ట్ ముందుకొచ్చి యాక్షన్ తీసుకుంటే తప్ప ఇలాంటి వాటిని అరికట్టలేము. ఎందుకంటే మా వంతు వరకు మేము చేయగలుగుతాం, కానీ మేము మరీ వచ్చి ఆపండి, చేయకూడదు, ఇది కరెక్టా కాదు అంటే మీకు అవసరం లేదు అన్న మాటే మాట్లాడతారు. సో తయారీదారుల కాడనే ఎప్పుడైతే మనం విక్రయించడానికి వెళ్తామో ఆ ఆలోచన రాకుండా ముందే తుంచేయాలని మా ఆలోచన. అదే అంటే ఏదైతే విగ్రహం తయారు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందస్తుగా అధికారులు వెళ్ళి, అసలు యాక్చువల్లీ అంటే అధికారులు వెళ్ళడానికి ముందు మనము ఒక నవరాత్రులు పూజించేటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో వినాయకుడు ఉంటాడో ఆ వినాయకుడిని రూపంలో మాత్రమే చూసుకుందాము. వినాయకుడిని వేరే రూపంలో పోల్చుకున్నా కూడా మనకు భక్తి రాదు అనేది ఒకటోది. ప్లస్ మన దేవుడికి సమర్పించేటువంటి మన మొక్కు అంటే జనరల్గా మనం మొక్కేది ఏందో దేవుడు అంటే వినాయకుడు ప్రతిరూపానికి మొక్కితే మాత్రమే వినాయకుడికి చెందుతుంది ఆ పూజ. లేదు అనుకుంటే వికృతంగా అంటే స్పైడర్ మ్యాన్ రూపగానో దేవర రూపగానో ఇంకో రూపగా ఉంటే మనకి ఎవరికి పూజిస్తున్నట్టు మనం? అవును, హీరోలని హీరోలకి వెళ్తుంది, దేవుడికి కాదు. ఇంకొకటి ఏంటంటే సార్, నాకు నాకు మరీ అంతగా తెలీదు, చిన్న విషయం తెలిసింది ఏంటి, ఇప్పుడు తిరుపతిలో కలశాలతోని వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని పూజిస్తున్నారు. ఎందుకు ఇలా చేశారు అంటే వినాయకుడి రూపం ఏదైనా వినాయకుడే. వినాయకుడికి ఉన్నటువంటి గొప్ప అదేంటి అంటే అమ్మా, ఏ రూపంలో చూసినా వినాయకుడు కనిపిస్తుంది. కానీ అలా అని చెప్పి అంటే సనాతన ధర్మంలో నుండి గత పూర్వకాలం నుండి మనకు వచ్చింది ఏంటంటే ఏ రూపంలో చూసింది ఎందుకు వచ్చిందంటే అసలు వినాయకుడు రూపం అనేది మట్టి బొమ్మ నుంచి పార్వతీదేవి యొక్క ఆమె ఎప్పుడైతే స్నానానికి వెళ్ళేటప్పుడు ఒక మట్టి బొమ్మను చేసి అక్కడ పిండి ముద్దతో చేసి అక్కడ పెట్టి పోయిన తర్వాత వచ్చిన తర్వాత శివుడుగా ఇదంతా మనకు తెలిసింది. సో అలాంటప్పుడు జరిగింది ఏంటంటే ఒక రూపము ఏ రూపంలో చూసినా నువ్వు కనిపిస్తావు అనేది ఒక మనకు నానుడి ఉంది, ఒక సంప్రదాయం. అలా అని చెప్పేసి హీరోలలో ఈ స్పైడర్ మ్యాన్లలో దేవరలో కల్కి అని పుష్ప అని చెప్పేసి ఈ విధమైనటువంటి వికృతి చేస్తే మంచిది కాదు. అంతిమంగా మనం అంటే జనరల్ గా మనం చెప్పేది అంటే మన అందరి టీవీ ప్రేక్షకులకు కానీ లేకపోతే మన హిందూ సంప్రదాయం ఎవరైతే ఉన్నో హిందూ సంప్రదాయాలు అయితే వాళ్ళందరికీ కూడా మనం అంతిమంగా ఒక చెప్పాల్సింది ఏంటి అంటే రానున్న రోజులలో ఈ వినాయక చవితి అనే పండుగ ఏదైతుందో సంప్రదాయాలకు కట్టుబాట్లకు అనుగుణంగా జరుపుకుంటే మాత్రమే బాగుంటుంది. అలానే కాదు సార్, హిందువులనే కాదు ముస్లిమ్స్ కూడా చాలా మంది ఉన్నారు. అవును, ఇప్పుడు ఇండ్లలో పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ముస్లిమ్స్. ఎందుకు మొన్న కృష్ణాష్టమి పండుగ జరిగింది. కృష్ణాష్టమి పండుగ జరిగినప్పుడు స్కూల్స్ లలో అంటే మనం ఏ కమ్యూనిటీ ప్లేస్ పైన కాదు కానీ ఈవెన్ అంటే మన ఐకమత్యాన్ని చెప్పడం కోసం ముస్లిమ్స్ అబ్బాయిలను కానీ లేకపోతే ముస్లిమ్స్ అమ్మాయిలను గోపికలుగా కృష్ణులుగా రెడీ చేసుకొని మరీ స్కూల్ కి తీసుకెళ్తారు. మనం కూడా అలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నాం. అవును, ఎందుకంటే ఇప్పటికైనా అంటే వేరే కులమైన మతమైన ఏదైనా ఈక్వల్ అని వాళ్ళు చెప్పారు. సో మనం హిందువులం ఏం చేస్తున్నాం, వాళ్ళకంటే ఇంకా జారిపోతూనే ఉన్నాం. కానీ మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఇంకా వచ్చే రోజులలో మాత్రం హిందూ ధర్మం అనేది ఎక్కడ కనబడేలాగానే లేదు. ఇంకొకటి సార్, అదే కాకుండా ఈ రోజుల్లో అమ్మాయిలు ఆ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉండేవారు, పూజకి వెళ్తున్నామంటే మడి కట్టుకొని చీర పద్ధతి సాంప్రదాయం తల ముడుచుకొని పూలు పెట్టుకొని తల మొహం నిండా గంధం పసుపు బొట్టుతోని అలంకారంతో ఈ రోజు సంప్రదాయం ఎక్కడుంది సార్? సంప్రదాయం అనేది రాను అంటే జనరల్ గా చూస్తే కొన్ని సందర్భాలు ఇప్పుడు కొన్ని వీడియోస్ కూడా వస్తూ ఉన్నాయి. అంటే మన యొక్క దాన్ని మన సంప్రదాయాన్ని పాశ్చాత్య దేశాలు పాటిస్తున్నవి, కానీ పాశ్చాత్య దేశాల యొక్క సంప్రదాయాన్ని మనం పాటిస్తున్నాం. వాళ్ళు ఈవెన్ భగవద్గీత శ్లోకాలన్నీ పూర్తిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే అంటే ఇప్పుడు నేను చూసాం ఒకటి, అక్కడ అందరు కూడా పల్లకిలో వినాయకుని మోస్తూ తీసుకెళ్లేటువంటి వీడియో ఈ మధ్య కూడా వైరల్. ఇస్కాన్ టెంపుల్ కి సంబంధించిన వాళ్ళు పూర్తిగా ప్రతి ఒక్కటి చక్కగా తెలుగు ఎంత నీట్గా మాట్లాడి, మరి అదొకటే కాకుండా హిందూ ధర్మాన్ని వాళ్ళు ఎంత పవిత్రంగా భావిస్తారో అదే మన దగ్గర లేదు. అంటే మనం అందరి టీవీ ప్రేక్షకులకి కానీ వాళ్ళందరికీ మనం మరొకసారి గుర్తు చేసేది ఏంటి అంటే ఖచ్చితంగా మన
దైవం అంటే ఎవరైతే మన దేవుళ్ళు ఉన్నారో, హిందూ దేవుళ్ళు కానీ లేకపోతే ఇతరత దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రత్యక్షంగా వారి రూపంలో చూసుకొని మాత్రమే పూజించాలి. దేవుడు అంటే రూపం అనే కూడా లేదు కదా సార్, ఎక్కడ ఉండి మనసులో తలుచుకున్న దేవుడు వస్తాడు. అంతేకాని ఈ బొమ్మ పెట్టాలి, ఆ బొమ్మ పెట్టాలి, ఈ ట్రెండ్ కి తగ్గట్టు మేము ఉండాలి, పక్కన వాళ్ళు ఆ బొమ్మను పెట్టారు మేము ఇంతకి డబల్ పెట్టాలి అనే ఆలోచన మీకుంది. కానీ మిమ్మల్ని చూసి ఇట్లాంటివి మేము పెట్టకూడదు, మట్టి విగ్రహాలు మేము పెట్టి పూజించుకోవాలి అని పక్కన వాళ్ళు తెలుసుకునేలాగా మీరే మోటివేట్ చేయాలి. రానున్న తరాలకి, భవిష్యత్ తరాలకి కేవలం మనం మాత్రం అందించేది ఏంటి అంటే మన సంప్రదాయాలు, మన యొక్క గౌరవం, మన యొక్క హిందూ ధర్మం ఏ విధంగా వెళ్తుందనేది మాత్రమే మనం ఇవ్వగలుగుతాం. ఇవన్నీ కూడా కనుమరుగు చేసుకుంటూ పోతే రానున్న రోజులలో మన హిందూ ధర్మాన్ని పాటించే పాశ్చాత్య దేశాలు ఎక్కువైతేవి, ఆ పాశ్చాత్య కల్చర్ పాటించే దేశంగా మన భారతదేశం మిగిలిపోతుంది. కాబట్టి అందరి టీవీ ప్రేక్షకులకి కానీ యావత్ హిందువులందరికీ కూడా తెలియజేస్తుంటే చేతులొచ్చి మరీ జోడిస్తున్నాము. ఏంటి అంటే మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం. ఆ హిందూ ధర్మాన్ని కాపాడుకొని రానున్న భవిష్యత్ తరాలకి మన యొక్క సంప్రదాయాలను, కట్టుబాట్లను అందజేద్దాం. మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూ ఉండండి అందరి టీవీ వీకెండ్ స్పెషల్.